అర్థమవుతే మనకు స్ట్రెస్ ఏంటి అని అర్థమవుతే దానికి సొల్యూషన్ మనకే దొరుకుతుంది, రైట్? మనకి ఇంతకుముందు సెషన్స్లో పతంజలి యోగ సూత్రాస్ అవి చెప్పాను. అందులో మీకు చాలా విషయాలు వచ్చేస్తాయి స్ట్రెస్ మేనేజ్మెంట్కి. ఓకే, సో మనం షార్ట్గా స్ట్రెస్ మేనేజ్మెంట్కి సంబంధించి చూద్దాము. స్ట్రెస్ అంటే ఏంటి? వాట్ ఈస్ స్ట్రెస్? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్తారా? మానసిక ఒత్తిడి. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మానసిక ఒత్తిడి, స్ట్రెస్. బేసికలీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అని మనం ఫిజిక్స్ లో కూడా చదువుతాం కదా, రైట్? రైట్, ఒత్తిడి అనమాట, ప్రెషర్, గట్టిగా పుష్ చేయడం, రైట్? మన మన లిమిట్స్కి మించి పుష్ చేయడం, రైట్? సో స్ట్రెస్ చేసినప్పుడు ఏంటంటే ఏ వస్తువు అయినా కూడా, ఫిజికల్ వస్తువు ఏదైనా మార్పు చూపిస్తుంది. స్ట్రెస్ చేసినప్పుడు అందులో మార్పు వస్తుంది వస్తువులో, రైట్? అలాగే మన మనల్ని మనం స్ట్రెస్ చేసుకున్నప్పుడు వేరియస్ రీజన్స్, అప్పుడు కూడా ఏంటంటే మనకి మన మన ఫంక్షనింగ్ లోపల డిఫరెన్స్ వస్తుంది అనమాట, రైట్? సో స్ట్రెస్ ఒకటి శారీరక స్ట్రెస్, మీకు తెలుసు, మనం ఎక్కువ శ్రమ చేసి మన లిమిటేషన్ దాటి చేసినప్పుడు శారీరకంగా స్ట్రెస్ ఉంటుంది, రైట్? దట్ ఈస్ ఏ నోన్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్. దానికి జనరలీ బాగా నిద్రపోతే సెట్ అయిపోతుంది, రైట్? రెండవది మానసికమైన స్ట్రెస్, రైట్? మానసికమైన స్ట్రెస్ యాక్చువల్లీ మనకి యోగ సూత్రాస్లో పతంజలి మహర్షి కానీ, రైట్, భగవద్గీతలో, రైట్, మనకు చెప్పినవన్నీ ఆ అష్టాంగ యోగాలు ఏవైతే దీనిలో ఉన్నాయో, అండ్ భగవద్గీతలో చెప్పిన సాంఖ్య యోగము, భక్తి యోగము, ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్ ఆఫ్ దెమ్ హెల్ప్ రిమూవ్ స్ట్రెస్. ఓకే, ఇప్పుడు మనకి వచ్చిన స్ట్రెస్కి అంటే భౌతికమైనవి కాకుండా మానసికమైనవి అన్నట్టు, ఇవన్నీ మానసికమైన వాటికి అడ్రస్ చేయడానికి మన మిగతా యోగ స్వరూపాలన్నీ ఉన్నాయన్నమాట, అంటే రకరకాల విధాలుగా. బట్ మనం ఫస్ట్ ఫండమెంటల్గా ఒక కామన్ సెన్స్ థింగ్స్తో ఆలోచించి దెన్ విల్ కనెక్ట్ టు వాట్ వీఆర్ లెర్నింగ్. అంటే మన యోగంతో మనం ఎలా స్ట్రెస్ని అవాయిడ్ చేయొచ్చు. దెర్ ఆర్ 3 థింగ్స్ కదా, 3 విషయాలు. ఒకటి ఏంటి? స్ట్రెస్ని ప్రివెంట్ చేయడం, అసలు కంప్లీట్గా రాకుండా ప్రివెంట్ చేయడం. అంటే ఆరోగ్యాన్ని మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. సో అట్లాగే మనకి మానసికంగా, రైట్, మానసికంగా శారీరకంగా కూడా, శరీరంలో ఏదైనా బాధ ఉందనుకోండి అప్పుడు కూడా మానసిక స్ట్రెస్ క్రియేట్ అవుతుంది, రైట్? మనకి ఏదైనా జబ్బు చేసినా, కాళ్ళు చేతులు పెయిన్ ఉన్నా, ఇంకేదైనా ఉన్నా కూడా, రైట్, మానసిక స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. అంటే ఫిజికల్ డిస్టర్బెన్స్తో వచ్చే మానసిక స్ట్రెస్ కూడా ఒక పార్ట్, రైట్? మానసికంగా మన ఆలోచన విధానంతో, అంటే మన చిత్త వృత్తులతోనే వచ్చేది స్ట్రెస్. ఇట్స్ ఎ ప్యూర్ సైకలాజికల్ స్ట్రెస్, రైట్? ఫిజికల్లీ ఇండ్యూస్డ్ సైకలాజికల్ స్ట్రెస్ అండ్ సైకలాజికల్లీ ఇండ్యూస్డ్ సైకలాజికల్ స్ట్రెస్. ఇప్పుడు మనం ఫిజికల్లీ ఇండ్యూస్డ్ సైకలాజికల్ స్ట్రెస్ పార్ట్ కూడా నేను టచ్ చేస్తాను, రైట్? అండ్ మానసికంగా ఇండ్యూస్డ్ సైకలాజికల్ స్ట్రెస్ కూడా టచ్ చేస్తాను. దెన్ మీ క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాను. ఓకే, సో ఫిజికల్లీ ఇండ్యూస్డ్ సైకలాజికల్ స్ట్రెస్, రైట్? జనరల్లీ మనకి సైకలాజికల్ స్ట్రెస్ అంటేనే మనకు అక్కడ జనరల్ కామన్ సెన్స్ లాజిక్ వదిలేసి సైకలాజిక్, రైట్, మైండ్లో మన సైకిలో ఉన్న లాజిక్ని అప్లై చేస్తాం, రైట్? అండ్ జనరల్లీ విచ్ మే నాట్ బి ట్రూ, రైట్? చిత్తవృత్తుల గురించి పతంజలి మహర్షి చెప్పిన దానిలో 5 రకాల చిత్తవృత్తులు అని చెప్పారు కదా. ప్రమాణ, విపర్యయ, జ్ఞాపకం ఉందా? రైట్, ప్రమాణ, విపర్యయ, నిద్ర, స్మృతయ, రైట్? శ్లోకమే చెప్తా ఉండండి ఒక నిమిషం. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతయ, రైట్? ప్రమాణం, విపర్యయం, వికల్పం, నిద్ర, స్మృతి. సో దీస్ ఆర్ ద 5 చిత్తవృత్తులు. ఈ చిత్తవృత్తులు నిగ్రహించడమే, రైట్, చిత్తవృత్తి నిరోధ యోగ, రైట్? ఈ చిత్తవృత్తులు నిగ్రహించడమే యోగం. ఓకే,
తెలుగులో నిరోధించడం అంటే కొంచెం డిఫరెంట్ మీనింగ్ వస్తుంది, అందుకని నేను నిగ్రహించడం అనేది బెటర్ వర్డ్. సో ఇలాంటి చిత్తవృత్తులను నిగ్రహించడమే రైట్ యోగం. అయితే ఈ చిత్తవృత్తుల్లో మీకు ప్రమాణం అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, ఒకసారి షార్ట్ గా చెప్తాను ఇప్పుడు, ఇది అవసరం కాబట్టి. అంటే మనకి ఫిజికల్లీ ఇండ్యూస్డ్ సైకలాజికల్ స్ట్రెస్ ఎలా వస్తుంది చెప్పడానికి బేసిక్ అండర్స్టాండింగ్. ప్రమాణం అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది ఉన్నట్టుగా చూడడం ప్రమాణం, రైట్? వెండిని చూసి వెండే అనుకోవడం ప్రమాణం, బంగారం చూసి బంగారమే అనుకోవడం ప్రమాణం. బంగారం చూసి ఇనుము అనుకుంటే ఇట్ ఈస్ నాట్ ప్రమాణం, రైట్? సో ప్రమాణ విపర్యయ అంటే ఇట్ ఈస్ రివర్స్. ఓకే, అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూడడం విపర్యయం అన్నట్టు, రైట్? బంగారం చూసి ఇత్తడి అనుకోవడం, రైట్? ఇలా అది విపర్యయం. ఇత్తడిని చూసి బంగారం అనుకోవడం విపర్యయం, రైట్? అదొక చిత్త వృత్తి అనమాట. మనం రివర్స్ లో ఆలోచించడం అనేది ఒక చిత్త వృత్తి. ఓకే, సో ఒక 2 minutes కాన్సన్ట్రేట్ చేయండి, చెప్పే పాయింట్ ని అర్థం చేసుకోండి, ఎందుకంటే మీరు ప్రాక్టికల్ గా మీరు ఉపయోగించుకోగలగాలి, రైట్? సో ఇక్కడ ఏంటంటే వికల్పం అంటే ఇప్పుడు మీకు 4 చెప్పాను కదా: ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి. ఓకే, సో ప్రమాణం అంటే యాజ్ ఇట్ ఈస్. ఓకే, రాయడం కొంచెం ఆగి తర్వాత రాసుకోండి, పర్లేదు. మీకు అంటే ఇక్కడ ఫోకస్ చేయండి, మీకు అర్థం చేసుకుంటే యూ కెన్ రైట్ ఇట్ లేటర్. ఓకే, ప్రమాణం అంటే యాజ్ ఇట్ ఈస్, విపర్యయం అంటే రివర్స్, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. వికల్పం అంటే ఊహించడం, వస్తువు ఉండదు, ఊహాజనితం, మనసులో ఊహించడం. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్ట్రెస్. ఓకే, అందుకే చెప్తున్నాను. స్మృతి అంటేనేమో మనం చేసింది రిపీటెడ్ గా చేసిన దాన్ని రిపీటెడ్ గా గుర్తు చేసుకోవడం, అది గుర్తు రావడం, అది స్మృతి. అంటే షార్టర్ సెన్స్ లో, రైట్? డీపర్ సెన్స్ లో ఇట్ ఈస్ స్లైట్లీ డిఫరెంట్. పెరిఫెరల్ సెన్స్ లో స్మృతి అంటే ఏంటంటే చేసింది గుర్తు రావడం. సో మనకి మన ఫిజికల్లీ ఇండ్యూస్డ్ స్ట్రెస్ కి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్లోకి వెళ్దాం. లెట్సే మనకి ఎక్కడో దెబ్బ తగిలింది, చేయికో కాలుకో దెబ్బ తగిలింది, బాగా పెయిన్ వస్తుంది, రైట్? కొన్నిసార్లు పెయిన్ వెంటనే రాదు, పడుకొని లేచిన తర్వాత నొప్పులు పెడతాయి. అబ్బా పెయిన్ పట్టింది, చాలా పెయిన్ వస్తుంది, ఇంకా ఇది పెయిన్ వస్తుంది అన్న వరకు ఓకే, రైట్? పర్లేదు, దాని శరీర ధర్మం ప్రకారం ఆ పని చేసుకుంటుంది, రైట్? పెయిన్ ఈజ్ ఏ ఇండికేషన్ ఆఫ్ రిపేర్ ఇన్సైడ్. ఓకే, అంటే మనం వైద్య పరంగా చూస్తే ఇట్ ఈస్ ఏ రిపేర్ చేస్తుంది లోపల అనే దానికి ఇండికేషన్. అది ఇండికేషన్ లా తీసుకొని పర్లేదు, దానంతా అది సెట్ అవుతుంది, ఇప్పుడు పెయిన్ ఎక్కువ రాకుండా నేను ఏం చేయగలను అది చేస్తాను అని చూడడం ఒక విధానం, దట్ ఈస్ ప్రమాణం. విపర్య అంటే ఈ నొప్పి అసలు నాకు ఇంత విపరీతంగా వచ్చేసింది, ఇది లోపల ఏదో అయ్యి ఉంటది, ఏదో ఫ్రాక్చర్ అయ్యి ఉంటది, ఇంకేదో అయ్యి ఉంటది, విపరీతం అయ్యి ఉంటది, అందుకనే నాకు ఇట్లా వస్తుంది, అసలు నాకే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి, ఇలాంటివన్నీ, రైట్? నేను ఎప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి, చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి, పెళ్ళైనప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి, పిల్లలు పుట్టినప్పటి నుంచి వస్తూనే. సో యూ కనెక్ట్ ఇట్ టు సంథింగ్ ఎల్స్, అండ్ దానిలో వికల్పం యాడ్ చేస్తాం, అంటే ఊహ యాడ్ చేస్తాం. ఆ ఊహ కూడా ఎటు వెళ్తుంది? విపర్యంగా వెళ్తుంది, రివర్స్ ఆర్డర్ లో వెళ్తుంది నీకు, రైట్? లేని దాన్ని చూస్తున్నాం ఇక్కడ, రైట్? లోపల ఫ్రాక్చర్ ఏం అవ్వలేదు, ఫ్రాక్చర్ అయింది అని చూస్తున్నాం, రైట్? అంతకుముందు పాత రోజుల్లో ఒక జోక్స్ వచ్చేవి, కామెడీస్ దూరదర్శన్ లో వచ్చాయి అనమాట. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, ఒక అతను కుంటుకుంటూ వెళ్తుంటే డాక్టర్స్ మాట్లాడుకుంటుంటారు, ఒక 4-5 డాక్టర్స్. సో ఒక డాక్టర్ అంటాడు, ఆయనకి డెఫినెట్ గా కాలుకు ఫ్రాక్చర్ అయి ఉంటది, అందుకనే అతను అలా నడుస్తున్నాడు అని ఒకరు అంటారు. ఇంకొకరు లిగమెంట్ టేర్ అయి ఉంటుంది, అందుకే అలా నడుస్తున్నాడు అనేవారు. మూడవది అంటే లేదా సర్జరీ అయి ఉంటుంది, సర్జరీ ఫెయిల్ అయి ఉంటుంది, అందుకని నడుస్తున్నాడు. ఇలా ఒక్కొక్కరు దాన్ని డీపర్ సెన్స్ లో ఏవేవో ఆలోచిస్తుంటారు. చివరికి సరే ఇంకా 5వ అతను అంటే సరే ఒకసారి పిలిచి అడుగుదామని ఆయన పిలుస్తారు అనమాట. పిలిచి ఏంటయ్యా నువ్వు ఎందుకు కుంటున్నావు, నీకు సర్జరీ కోసమే గుంటుతున్నావు కదా అని ఒకతను. ఇంకో దానికంటే లేదు లేదు నాకు చెప్పు తెగిపోయింది అందుకే గుంటున్నా అని చెప్తాడు అనమాట, రైట్? సో ద థింగ్ ఇస్ వి థింక్ టూ మచ్. మనం చాలా ఎక్కువ, వికల్పం అనేది ఎక్కువ ఉంటుంది, ఊహ అనేది ఎక్కువ అనమాట. సో దట్ ఈస్ ఒక రీజన్ ఏంటంటే మనం సెడెంటరీ లైఫ్ లీడ్ చేయడం, మనం ఎక్కువ కూర్చొని లైఫ్ ని ప్రిఫర్ చేయడం, కష్టపడిన లైఫ్ ని ప్రిఫర్ చేయడం, రైట్? దాని మూలంగా ఏంటంటే శరీరాన్ని కూర్చోబెడుతున్నావు, దానికి రెస్ట్ ఇస్తున్నావు, కానీ శరీరాన్ని కూర్చోబెడితే మనసు ఊరుకోదుగా, రైట్? సో మనసుని మాత్రం పరిగెత్తిస్తున్నాం. సో ఆ పరిగెత్తించడం వలన ఏంటంటే
మనం లేని దాన్ని ఉన్నదానిగా ఉన్నట్టుగా ఊహించుకోవడం, ఉన్నదాన్ని లేనట్టుగా ఊహించుకోవడం, రైట్? బాగా ఉన్న మన శరీరాంగాన్ని అది ఇరిగిపోయింది అనుకోవడం, రైట్? రైట్? ఇలా రివర్స్‌లో ఆలోచించడంతో ఏంటంటే మనకి స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. దెబ్బ తగిలింది ఒక ఎత్తు అయితే, మనం క్రియేట్ చేసుకునే సైకలాజికల్ స్ట్రెస్ ఒక ఎత్తు. సమ్‌టైమ్స్ ఇట్ ఈస్ మోర్, వే టూ మచ్. మీరు అందుకే డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళేం చేస్తారు, ఫస్ట్ చాలా హెవీ పెయిన్ ఉంటే ఫస్ట్ పెయిన్ కిల్లర్ ఇస్తారు. ఇంకా సెడేషన్‌కి అంటే నిద్ర రావడానికి, మత్తు రావడానికి నిద్రదిస్తారు. ఈ 2 ఇస్తే కడుపులో ఇంకేమైనా ప్రాబ్లమ్ అవుద్దని యాంటాసిడ్ ఇస్తారు. ఇలా ఒక 4, 5 రకాల టాబ్లెట్లు ఇచ్చేస్తారు. నిద్రపుచ్చేస్తారు వాళ్ళు. సో, పెయిన్ తెలియకుండా ఉండడం. పెయిన్ సిగ్నల్ బాడీలో ఉన్న పార్ట్ నుంచి బ్రెయిన్‌కెళ్ళకుండా కట్ ఆఫ్ చేసేస్తారు మెడిసిన్‌తో. బట్ నీకు ఆ ప్రాబ్లమ్ అలాగే ఉంది. పెయిన్ తెలియకపోవడంతో అంతా బానే ఉందని నువ్వు రెస్ట్ ఇవ్వకుండా మనకు నచ్చినట్టు చేస్తామో అప్పుడు అది ప్రాబ్లమాటిక్‌గా తయారవ్వచ్చు. రైట్? లేదా అది రిపేర్ అవ్వకుండా అలానే ఉండి ఎక్కువ రోజులు బాధించొచ్చు. మెడిసిన్ ఆపగానే మళ్ళీ బాధించొచ్చు. ఇలా వేరియస్ ఎఫెక్ట్స్ రావచ్చనమాట. రైట్? తప్పదు, మనం అస్సలు భరించలేము అన్నప్పుడు టెంపరరీగా మెడికేషన్ తీసుకోవడం ఒక విధానం. సివియర్ రానంత ఉన్నప్పుడు. భరించగలిగేదానికి ఏమి తీసుకోకుండా కామ్‌గా కూర్చుంటే ఇట్ విల్ సాల్వ్ ఇట్‌సెల్ఫ్. శరీరం రిపేర్ చేసేసుకుంటది. అయితే ఆ కామ్‌గా ఉన్నప్పుడు మనం ప్రాణాయామం ఉపయోగించొచ్చు. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్. మళ్ళీ లాస్ట్‌లో మీకు ఆర్గనైజ్డ్‌గా మీకు ఆ 3, 4 ఐటెమ్స్‌ని పాయింట్స్‌లా చెప్తాను. బట్ ఇప్పుడు వినండి. సో, మనకి ఆ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వు బ్రీతింగ్‌ని రెగ్యులేట్ చేశామనుకోండి, రైట్? బ్రీతింగ్‌ని రెగ్యులేట్ చేస్తే నీకు ఆటోమేటిక్‌గా నీ రిపేర్ ప్రాసెస్ ఫాస్ట్‌గా అవుతది. ఓకే. ఆ రిక్వైర్డ్ ఆక్సిజన్ ఏదైతే ఉంటదో ఆ సప్లై ఆ పర్టిక్యులర్ పెయిన్ ఏరియాకి ఫాస్ట్‌గా సప్లై అవుతది. దానికి బదులు మనం చాలా హైరాణ పడిపోయి, చాలా టెన్షన్ పడిపోయి, మైండ్‌ని బాగా పరిగెత్తించి నాకు ఇదయిందా, అదయిందా, ఆ డాక్టర్ ట్రై చేద్దామా, ఈ డాక్టర్ ట్రై చేద్దామా, ఈళ్ళకి ఫోన్ చేసి, ఆళ్ళకి ఫోన్ చేసి, రైట్? గడబిడైపోతుంటాం కదా! ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. మనం గడబిడైపోతుంటాం. అందరూ ఇంట్లో వాళ్ళందరికీ స్ట్రెస్, బట్ మనకు గూడా. సో, మనం స్ట్రెస్ ఫ్యాక్టర్‌ని ఎక్కువ పెంచినప్పుడు ఏంటంటే, నీకు ఇది రిపేర్ అయ్యే బదులు, రైట్? నీ బ్రెయిన్‌లో క్రియేట్ అయినటువంటి నెగెటివ్ ఎనర్జీని కౌంటర్ చేయడానికే నీ శరీరం పనిచేస్తది. ప్రాబ్లమ్ మీద పనిచేయదు. సో, ప్రాబ్లమ్ ఈస్ కంప్లీట్‌లీ ఇగ్నోర్డ్ అండ్ నాన్ ప్రాబ్లమ్ మీద ఫోకస్ అయిపోయింది. విపర్యయంలోకి వెళ్ళిపోయాం. దాంతో ఏంటంటే లాంగ్ డిలేస్ అవుతాయి. కొత్త కొత్త ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలుంటాయి. ఇలా అన్నమాట. బట్ ఇఫ్ యూ అప్లై, ఒకవేళ అది బేరబుల్ పెయిన్ అనుకోండి, మనం బ్రీత్‌ని రెగ్యులేట్ చేస్తే, రైట్? చాలు. ఉచ్ఛ్వాస, నిశ్వాసాల దానికి శ్లోకం గూడా ఉంది. మీకు చూసి చెప్తాను మిస్ అవ్వకుండా. అంటే దానిలో పాయింట్స్ ఏం మిస్ అవ్వకుండా. వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు ప్రాణాయామం నేర్చుకున్నప్పుడు, రైట్? ఆహ్, మీరు నేర్చుకొని ఉంటారిది. నేను గూడా చెప్పాను. నార్మల్‌గా చెప్తూ చెప్పాను. బట్ శ్లోకం చెప్తాను మీకు. హ్మ్. తస్మిన్ తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోః గతి విచ్ఛేదః ప్రాణాయామః. రైట్? శ్వాస నిశ్వాసాల గతిని, గమనాన్ని, రైట్? నిగ్రహించేది ఏంటంటే, అంటే ఆర్డర్‌లీ చేసేది, రెగ్యులేట్ చేసేది ప్రాణాయామం. రైట్? సో, మనకి అలాంటి ఫిజికల్లీ ఇండ్యూస్డ్ ఇష్యూ వచ్చినప్పుడు ఫోకస్ శ్వాస మీద పెట్టి, రైట్? పెయిన్ కొంచెం మామూలు కన్నా కొంచెం ఎక్కువగా ఉంటే టేక్ డీప్ బ్రీత్. గాలిని పీల్చుకొని ఆపగలిగితే ఒక నిమిషం ఆపండి. రైట్? లేదా స్లోగా వదిలేయండి. పీల్చుకోండి, వదిలేయండి. ఆపగలిగితే కొద్దిగా ఆపండి. రైట్? రైట్? ఒక ఫ్యూ సెకండ్స్, లెట్స్ సే ఒక 10 సెకండ్స్ పీల్చుకోగలిగితే ఒక 20 సెకండ్స్ ఆపండి. మళ్ళీ ఒక 10 సెకండ్స్ బయటికి పంపించండి. సో, 10 + 20 + 10 40 సెకండ్స్ అవుతది. రైట్? వీలవుతే అలా చేయండి. లేదంటే 5, 10, 5 అలా చేయండి. రైట్? గాలిని బాగా పీల్చుకోండి. డీప్‌గా పీల్చుకోండి. నిలుపుకోగలిగితే నిలుపుకోండి. లేకపోతే లేదు. రైట్? మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏదైనా చెయ్యికి ఏదైనా దెబ్బ తగిలింది. సింప్లీ కీప్ ఇట్ ఇన్ ద నార్మల్ పొజిషన్. కంఫర్టబుల్ పొజిషన్‌లో పెట్టి, పెయిన్ లేని పొజిషన్ ఎలా ఉంటదో అలా. ఇప్పుడు చైర్ ఉంటే చైర్‌కి ఇలా చైర్ ఆర్మ్ మీద కూడా పెట్టుకోవచ్చు. రైట్? మీకు ఎలా కంఫర్టబుల్‌గా ఉందో అలా పెట్టుకొని, లేదా దిండు పెట్టుకొని, ఒకవేళ లెట్స్ సే చెయ్యికి దెబ్బ తగిలింది అనుకోండి. కాలుకి దెబ్బ తగిలినా, దేనికి దెబ్బ తగిలినా కంఫర్టబుల్ పొజిషన్‌లో పెట్టుకొని బ్రీత్ ఇన్.
మనోహర్ సార్, ఎక్స్క్యూజ్ మీ, హలో. మళ్ళీ ఒకసారి ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకమా అది సూత్రం మళ్ళీ ఒకసారి చెప్పండి. సూత్రం చెప్పమంటారా? ఓకే, sure. ప్రాణాయామ గతి విచ్ఛేద అది ఉంది కదా. శ్వాస ప్రశ్వాసయోహో గతి ఒక్క నిమిషం అందరు రాసుకోండి, నోట్ చేసుకోండి, అది ఇది మీకు ఇంపార్టెంట్. సాధనా పాదంలో 49వ సూత్రం అన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. అది యాక్చువల్లీ ఏంటంటే తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోహో గతి విచ్ఛేద ప్రాణాయామ అని ఉంటుంది. అయితే తస్మిన్ సతి అనేది అంతకు ముందు శ్లోకాన్ని చెప్తున్నా. ఆసన సిద్ధి ఫలం గురించి చెప్తూ ఆసన సిద్ధి సాధించిన తర్వాత రైట్ శ్వాస ప్రశ్వాసలని వాటి యొక్క గతిని విచ్ఛేదం చేయడం, అంటే ఆ గతిని నిరోధించడం ప్రాణాయామ అని చెప్పారు. గ్రూప్ లో పెడతాంలేండి, అందరు కూడా క్లాస్ వినండి. నేను అది యాక్చువల్లీ సిస్టమ్ లో చూపిద్దామని కనెక్ట్ అయ్యాను, కానీ సిస్టమ్ కి అవ్వట్లేదు, అందుకని రైట్. నాకు పంపిస్తే నేను గ్రూప్ లో షేర్ చేస్తాను సార్. మీకు పంపిస్తాను. సో తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోహో గతి విచ్ఛేద ప్రాణాయామ. ఓకే, సో ప్రాణాయామం అంటే ఏంటి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క గతిని, అంటే దాని గమనాన్ని రైట్ నిరోధించడం లేదా నిగ్రహించడం. నిరోధించడం అనే బదులు నిగ్రహించడం అంటే రెగ్యులేట్ చేయడం ఈజ్ ప్రాణాయామం. ఓకే, అయితే దీనికన్నా తస్మిన్ సతి ఎందుకు చెప్పారంటే అంతకుముందు ఆసన సిద్ధి గురించి చెప్పారు సూత్రాల్లో. అంతకుముందు సూత్రాల్లో ఆసన సిద్ధి గురించి చెప్పారు అనమాట. ఆసనం అంటే ఏంటి? స్థిర సుఖమాసనం అని చెప్పారు. స్థిరంగా సుఖంగా ఉండే స్థితి ఆసనం, రైట్. ఇప్పుడు మీకు చేయికి దెబ్బ తగిలింది అనుకోండి, చేయిని కంఫర్టబుల్ పొజిషన్ లో పెట్టమన్నది ఏంటంటే దట్ ఈజ్ ఆసనం. కంఫర్టబుల్ పొజిషన్ లో పెడితే అంటే పెయిన్ హెవీగా వచ్చే పొజిషన్ కాకుండా పెయిన్ రాని పొజిషన్ ఏదైనా ఉంటే ఆ పొజిషన్ లో, లేదా పెయిన్ యాజ్ డీజ్ గా ఉండే పొజిషన్ లో, అంటే మనం ఏ రకంగా పెట్టినా పెయిన్ వస్తుంది, కానీ కొన్ని డైరెక్షన్ లో పెడితే పెయిన్ ఎక్కువ వస్తుంది అంటే పెయిన్ నార్మల్ గా ఉండే పొజిషన్ లో పెట్టాలి. స్థిర సుఖం ఆసనం. ఇప్పుడు ఆసనం అయిపోయింది, అది దట్ ఈజ్ ఆసనం. నెక్స్ట్ ప్రాణాయామం, రైట్. ప్రాణాయామం చేసినప్పుడు మనం బ్రీత్ ని రెగ్యులేట్ చేసినప్పుడు మీకు పెయిన్ వెంటనే నార్మల్లీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీకు ఒక 5 minutes లో ఒక 50-60% ఆఫ్ ద పెయిన్ విల్ కమ్ డౌన్. మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, రైట్. అంటే దెబ్బ తగిలినప్పుడు చేస్తాం, దెబ్బ తగలనప్పుడు అంటే మీరు ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీరు యోగా ఇది ఫస్ట్ డే సెకండ్ డే చేసినప్పుడు పెయిన్స్ వస్తాయి కదా, ఆ పెయిన్ మీద మీరు అప్లై చేయండి, యూ విల్ గెట్ ద రిజల్ట్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఫిజికల్లీ ఇండ్యూస్డ్ సైకలాజికల్ స్ట్రెస్కి మనం ప్రాణాయామం అప్లై చేయొచ్చు. అంటే ఆసనం ప్రాణాయామం రెండు అప్లై చేయొచ్చు. ఓకే, ఆసనం ఎలా ఉంటుందో ఐడియా లేకపోతే, అంటే ఏ ఆసనం వేయాలో తెలియకపోతే ఆ టైంలో జస్ట్ స్థిరంగా సుఖంగా ఉండే పొజిషన్లో కూర్చోండి, మరి పడుకోండి, రైట్. ఆ పర్టికులర్ పార్ట్, బాడీ పార్ట్ ఏదైతే పెయిన్ అవుతుందో దాన్ని పెయిన్లెస్ పొజిషన్లో, వీలైనంత పెయిన్లెస్ పొజిషన్ అంటే సుఖమైన పొజిషన్లో పెట్టండి, స్థిరంగా పెట్టండి. దెన్ ప్రాణాయామం అప్లై చేయండి. It will cure almost immediately. Okay, we have experimented on several people. అంటే చాలా మంది మీద అలా అంటే దెబ్బలు తగిలినప్పుడు కొన్ని సిచ్యువేషన్లు మనకు ఎదురైనప్పుడు we did that. మంచిగా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. వాళ్ళకి మనం అక్కడ కూర్చొని ఆ థియరీ అంతా ఏం చెప్పక్కర్లేదు. అమ్మ ఇలా కూర్చో, రైట్, ఇలా చెయ్యి అని చెప్పి గాలి పీల్చుకో ఇలా చెప్తే చేసేస్తారు. ఒక్కోసారి పెయిన్ ఎక్కువ ఉంటే పీల్చుకోలేరు, అలాంటప్పుడు చేయి పట్టుకొని, అంటే నేను మామూలుగా టెక్నిక్ చెప్తున్నా, చేయి పట్టుకొని గాలి పీల్చుకో అని చేయిని పైకని మళ్ళీ వదిలేసేయి అని కిందకన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రాణాయామం అవుతుంది అనమాట. వన్ టెక్నిక్. ఓకే, అంటే ఇంట్లో మీరు అప్లై చేయడానికి మీ పిల్లలకు కానీ, ఇప్పుడు ఈజీగా అవ్వదు కదా, పెయిన్ వస్తున్నప్పుడు మాట వినరు. సో అలాంటప్పుడు కొన్నిసార్లు వాటర్ ఇచ్చేసి, వాటర్ తీసుకోవాలి, వాటర్ కొంచెమే, గ్లాస్ నిండా వాటర్ ఇవ్వద్దు, 1/4 వాటర్ ఇవ్వాలి. 2-3 చెంచాల వాటర్ ఇస్తే ఆ వాటర్ని వాళ్ళు మింగేసరికి వాటర్ నోట్లో వేసుకున్నప్పుడు ప్రాణాయామం ఆటోమేటిక్గా అవుతుంది. వాటర్ లోపలికి వెళ్తుంటే శ్వాస బయటకు వస్తుంది, రైట్. సో వాటర్ని కొంచెంగా ఇచ్చినప్పుడు ప్రాణాయామం కూడా ఆటోమేటిక్గా అవుతుంది. దట్స్ ఆల్సో అనదర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో ఇలా మనం ప్రాణాయామాన్ని న్యాచురల్గా అప్లై చేసినప్పుడు రైట్ ఆ పెయిన్ నుంచి రిలీవ్ అవుతాం, లోపల రిపేర్ ఫాస్ట్గా అవుతుంది. కొన్ని ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయింది, ఎక్కువ టూ మచ్ బాడీ పార్ట్లో టూ మచ్ స్ట్రెస్ అయింది లేదా స్ట్రెయిన్ అయింది, దెన్ ఇట్ మే టేక్ 3-4 hours or 5 hours. బట్ ఫస్ట్ 5-10 minutes
యూ విల్ గెట్ అట్లీస్ట్ 50% ఆఫ్ ద పెయిన్ రిలీఫ్ వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కింద పడ్డప్పుడు, ఇలాంటి ఓల్డ్ ఏజ్ అని కాదు, మిడిల్ ఏజ్ వాళ్ళకు కూడా కింద పడ్డప్పుడు కానీ, ఏదో మనం అనుకోకుండా వేడి వస్తువుని పట్టుకుంటాం స్టవ్ మీద, సడన్లీ వి టచ్ ద ప్యాన్, రైట్, వెంటనే మనం ఎక్కువ టెన్షన్ అయిపోతాం, రైట్. సో అలాంటప్పుడు కొంచెం జస్ట్ ట్రై టు బి నార్మల్, రైట్. ఇది ప్రయోగం చేయండి, యూ విల్ బికమ్ పర్ఫెక్ట్, రైట్. 50% మినిమం. మీకు పెయిన్ తగ్గిందంటే కొంచెం రిలీఫ్ వస్తుంది కదా, ఆటోమేటిక్ రిలీఫ్ అవుతుంది, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించుకునే శక్తి వస్తుంది కదా. సో అలా అనమాట, రైట్. మనసు లోపల ఆకాశతత్వం ఇంప్రూవ్ అవుతుంది, స్పేస్ ఇంప్రూవ్ అవుతుంది, రైట్. బికాస్ ఆఫ్ దాట్, రైట్, యూ విల్ హ్యావ్ మోర్ ఇమ్యూనిటీ పవర్ ఇన్సైడ్. లోపల ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. ఓకే, పాజిటివ్ థాట్స్ డెవలప్ అవుతాయి. ఎవ్రీ థాట్ క్రియేట్స్ ఎనర్జీ, పాజిటివ్ థాట్ క్రియేట్ పాజిటివ్ ఎనర్జీ. సో దట్ వీ శరీరంలో ఎనర్జీ వస్తుంది అన్నమాట. ఇది ఫిజికల్లీ ఇండ్యూస్డ్ సైకలాజికల్ స్ట్రెస్ మేనేజ్ చేయడం. సింపుల్ వే ఆఫ్, దెర్ ఆర్ మెనీ అదర్ వేస్, బట్ ఎ సింపుల్ వే. సైకలాజికల్లీ ఇండ్యూస్డ్ సైకలాజికల్ స్ట్రెస్ ఏంటంటే, అది ఇందాక చెప్పాను కదా, ప్రమాణ విపర్యయ, రైట్, వికల్ప, స్మృతి, రైట్. వాట్ ఈస్ అదర్ వన్? ప్రమాణ విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతయ, రైట్, ఇవి. సో ఇందులో వికల్పం అనేది ఇట్స్ ద ఊహ అండ్ విపర్యయం. వికల్పము విపర్యయం అనేది దట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లమ్ నౌ డేస్, బికాస్ వీ హ్యాడ్ ఆల్ ద నాలెడ్జ్, అంటే బాడీ రిలేటెడ్ నాలెడ్జ్ మనం యోగానుసారంగా, యోగ సూత్రాల అనుసారంగా అలా నేర్చుకోవట్లేదు. మనం నేర్చుకునేది ఏంటంటే మోడర్న్ హెల్త్ మేనేజ్మెంట్ నేర్చుకుంటున్నాం, రైట్. మోడర్న్ అనాటమీ నేర్చుకుంటున్నాం, మోడర్న్ మెడిసిన్ నేర్చుకుంటున్నాం. సో మోడర్న్ దానిలో ఏంటంటే అన్ని భయపెట్టడాలి అనమాట. నీకు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళు, కంపల్సరీగా వెళ్ళు, నేను యూ షుడెంట్ ఇగ్నోర్, రైట్. అండ్ ప్రతిదానికి మందులు వేసేసుకో, రైట్. ఇలా అన్ని మనకు కంపల్సరీ, లేకపోతే ఇంకేదో అవుతుంది. ఆ పెయిన్ అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇంకేదో అవుతుంది, చిన్న పుండు అవుతుంది, దానిలో క్యాన్సర్ వస్తుంది. ఇలా అన్ని భయపెట్టే సిస్టమ్స్ అనమాట, రైట్. భయం అనేది ఏంటి? ఊహాజనితం కదా, అండ్ విపర్యయం కదా, లేనిది ఉన్నట్టుగా ఊహించడం విపర్యయం, రైట్. సో ఈ విపర్యయ మనశ్చిత్త వృత్తి, విపర్యయ వికల్ప చిత్తవృత్తులు రెండు కలిసి వెళ్ళడంతో, రైట్. వికల్పం ఈజ్ గుడ్, ఊహించడం ఈజ్ గుడ్, పాజిటివ్ ఊహిస్తే, బట్ విపర్యయ చిత్తవృత్తితో వికల్పం చేస్తున్నాం. దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ ప్రాబ్లం కమ్స్ ఇన్, రైట్. సో దట్ మనం ఫిక్స్ చేసుకోవడానికి రోజు కొంచెంసేపు మీరు యోగా చేసినప్పుడు, రైట్, ఫిజికల్ యోగా చేసిన తర్వాత ఒక 5-10 minutes మీరు ప్రాణాయామం చేస్తారు కదా, 10 minutes or 15 minutes, రైట్. ఆ ప్రాణాయామం చేసినప్పుడు మీ ఏజ్ని బట్టి యూ చూస్ ద ప్రాణాయామం, రైట్. ఏం చేయాలో అర్థం కాకపోతే సింప్లీ అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి చాలు, ఓకే. అది కూడా మీ ఏజ్ దానికి కూడా సహకరించకపోతే అనులోమ విలోమాన్ని మెల్లగా చేయండి, డెడ్ స్లోగా చేయండి. యంగ్ ఏజ్లో అయితే కొంచెం ఫాస్ట్గా చేసినా చెల్లిగా, బట్ డూ ఇట్ వెరీ స్లోలీ. వెన్ యూ డూ స్లోలీ, రైట్, స్థిరం అవుతుంది బ్రెయిన్ సెల్స్ అండ్ బ్రెయిన్ న్యూరల్ యాక్టివిటీ విల్ బికమ్ స్టేబుల్. స్థైర్యం, దీన్నే స్థైర్యం అంటారు అనమాట. స్థిరత్వాన్ని ఇచ్చేదే స్థైర్యం, ధైర్యాన్ని ఇచ్చేదే ధీరత్వాన్ని ఇచ్చేది ధైర్యం. ఇలా మన భాషలో, మన యోగ భాషలో ఏంటంటే స్థైర్యం చేయకూడదు అనమాట, రైట్. దాంతో మిగతా బెనిఫిట్స్ అన్ని వస్తాయి, ఓకే. సో మనకి సైకలాజికల్లీ ఇండ్యూస్డ్ వాటిలలో అన్నీ కూడా లేని ఉన్నట్టుగా ఊహించుకోవడమే ఉంటుంది. సో అందులో మెయిన్ ఏంటంటే జ్ఞానం కావాలి, అంటే ద అవేర్నెస్ ఆఫ్ ద థింగ్. ఎప్పుడు మీకు అవకాశం, టైం దొరికినా కూడా ట్రై టు బీ మోర్ అవేర్ ఆఫ్ యువర్ బాడీ. శరీరం, ఈ ప్రకృతి ఎలా పనిచేస్తుంది. ఇంతకుముందు మీకు ఇచ్చాను, మళ్ళీ అవి రిపీట్ చేస్తే లాంగ్ అవుతాయి. 25 ధాతువుల గురించి చెప్పాను. పంచవింశతి ధాతుజ శరీరమ అని చెప్పాను అనమాట. అందులో ఏంటంటే ఆ పంచవింశతి ధాతువులు అంటే ఏంటంటే, రైట్, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, సప్త ధాతువులు, రైట్. అండ్ ఇది అవ్యక్తము, మహత్తు అనేవి 4, రైట్. దెన్ మనస్ అనేది ఇంకొకటి, ఆత్మ అనేది లాస్ట్. అంటే దాట్ ఈస్ ద ఫస్ట్ యాక్చువల్లీ. ఏకధాతుజ శరీర అంటే ఆత్మ ఉన్నది మాత్రమే శరీరం అని ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు లాస్ట్ క్లాస్లో. సో మీకు దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ నీడ్ టు బి అవేర్ ఆఫ్, ఓకే.
ఫండమెంటల్స్. అండ్ అదర్ థింగ్స్ ఏంటంటే మన బాడీ లోపల ఉన్న వేరియస్ ఆర్గాన్స్ ఎలా పనిచేస్తాయి, వాటి న్యాచురల్ యాక్టివిటీ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సి ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మీకు టైం ఉంది కదా, సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళల్లో ఐ హ్యావ్ సీన్ ప్రాక్టికల్లీ ఒక డాక్టర్, ఆయన ఒక ప్రొఫెసర్, ఒక సైంటిస్ట్, ఆయన ఈజ్ నాట్ ఎ ప్రొఫెసర్, సైంటిస్ట్. ఆయనకి కళ్ళల్లో ఎర్రగా వచ్చింది, ఎర్రగా ఇంత లావుతో వచ్చింది అన్నట్టు, లావు గీత లాగా వచ్చింది, రెడ్డిష్ ఒకటే ఐకి, రైట్. సో జనరలీ నార్మల్లీ ఎవ్రీ వన్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ఇది. భయం అనేది ఫస్ట్ థింగ్ ఇన్ ద మోడర్న్ సైన్స్. సో మీరు భయం అనేది ఫస్ట్ పక్కన పెట్టాలి, ఎందుకంటే శరీరం అనేది ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది, తన డ్యూటీ తను చేస్తుంది. మనం ఏం చేయకపోయినా శరీరం విల్ క్యూర్ ఇట్ సెల్ఫ్, రైట్. సో అది మనకు అవేర్నెస్లో ఉంటే మనం భయం అనేది ఉండదు, రైట్. సో భయం అనేది ఫండమెంటల్ థింగ్. హీ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ఫస్ట్, దెన్ హీ థాట్ ఓకే లెట్ us నాట్ గెట్ ఇన్ టు ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంత ట్రబుల్ పడి అంత అక్కర్లేదు, లెట్స్ ట్రై అని చెప్పి నాకు కాల్ చేశాడు. కాల్ చేస్తే నేను జస్ట్ కామ్గా రిలాక్స్, ఏం ప్రాబ్లం లేదు, దానికి ఇట్ విల్ రిపేర్ ఇట్ సెల్ఫ్, దానికి ఏం చేయకు, రైట్. ఐ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఫాస్టర్ రిపేరింగ్ ఆర్గాన్. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటాం కదా, అన్ని ఇంద్రియాలకెల్లా నయనాలు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ప్రధానమైనవి, రైట్. సూర్యచంద్రుల కాంతితో నడుస్తాయి, ఎనర్జీతో నడుస్తాయి, రైట్. కళ్ళు ఎప్పుడు ఫైర్తో నడుస్తాయి, అగ్ని అనే అగ్నిభూతంతో నడుస్తుంది. సో ఇట్ రిపేర్స్ ఫాస్ట్. నువ్వేం చేయకు, జస్ట్ వదిలేసి, రైట్. టేక్ గుడ్ డైట్, నార్మల్ సూటబుల్ డైట్, అంటే ఆ డీటెయిల్లోకి వెళ్ళాను, ఒక క్లాస్ చెప్పాను ఆల్రెడీ డైట్ మీద. సో సూటబుల్ డైట్ తీసుకోండి, జస్ట్ బీ రిలాక్స్, లీవ్ ఇట్. స్క్రీన్లు అవి ఫోన్లు అవి ఎక్కువ చూడకుండా, రైట్. రెడ్యూస్ దట్ టైం, రైట్, అండ్ జస్ట్ రిలాక్స్ అని చెప్పాను. ఆయన ఏం చేశారంటే, బికాస్ ఈజ్ ఎ సైంటిస్ట్, హీ టుక్ ద పిక్చర్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ పిక్చర్ తీశాడు. దెర్ ఈజ్ ఎ మైన్యూట్ చేంజ్. నేను ఎప్పుడు అవన్నీ అంతగా పట్టించుకోను, బట్ హీ టుక్ ద పిక్చర్. సెకండ్ డేకి మళ్ళీ పిక్చర్ తీసుకున్నాడు, రెడ్యూస్ అయింది. థర్డ్ డేకి మళ్ళీ పిక్చర్ తీసుకొని, థర్డ్ డేకి నాకు 3 రోజుల ఫోటోలు పెట్టి, సి యువర్ సిస్టమ్ హ్యాస్ హ్యూజ్ ఎఫెక్టివ్నెస్, దీన్ని మనం సైంటిఫిక్ ఫోరంలో సబ్మిట్ చేద్దాము, రైట్. సో పీపుల్ విల్ అండర్స్టాండ్ ద న్యాచురల్ ఎబిలిటీ ఆఫ్ ద బాడీ, రైట్. సో ఇది చాలా మందికి తెలీదు, రైట్. దిస్ సిస్టమ్ వీ హ్యావ్ టు పబ్లిష్ ఇట్ అని చెప్పి ఆయన బ్లాగ్స్లో ఎక్కడో పెట్టుకున్నాడు, ఆయన సైంటిస్ట్, ఆయన బ్లాగ్స్లో. సో వి ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ సచ్ థింగ్స్. సో అలా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆర్గాన్స్ మీద మనకు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు, ఇంద్రియాల మీద, పంచేంద్రియాల మీద, రైట్, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ ఆ 25లో ఇవన్నీ వస్తాయి. వీటి మీద మన బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు భయం ఉండదు. అండ్ అన్నిటికన్నా మొట్టమొదటి అండర్స్టాండింగ్, శరీరం, బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డాక్టర్, ఓకే. అలోపతి, ఫాదర్ ఆఫ్ అలోపతి, డాక్టర్ హిపోక్రేటస్, ఫాదర్ ఆఫ్ అలోపతి కూడా ఆయన అదే చెప్పాడు, ఓకే, రైట్. క్యూర్ రేర్లీ అని చెప్పాడు, క్యూర్ రేర్లీ, కంఫర్ట్ మోస్ట్లీ, కన్సోల్ ఆల్వేస్, క్యూర్ రేర్లీ. రేర్గా మీరు అందులో చేయబట్టి రేర్గా మీరు క్యూర్ చేయండి, మీరు క్యూర్ చేయడానికి ట్రై చేయండి, దాన్ని ఏదైనా చేసి క్యూర్ చేయడం ఉంటుంది కదా, అది రేర్గా చేయండి, బట్ కంఫర్ట్ మోస్ట్లీ, కంఫర్ట్ చేయండి, రైట్. స్థిర సుఖమాసనం, రైట్. ఆయనకి యోగ సూత్రాలు తెలియకపోయినా ఆయన ఇదే యాంగిల్లో చెప్పాడు, కంఫర్ట్ మోస్ట్లీ, కన్సోల్ ఆల్వేస్. కన్సోల్ చేయండి వాళ్ళని. కన్సోల్ చేయడం అంటే ఏంటి, జ్ఞానంతో వివేక ఖ్యాతి తెచ్చుకోవడం. జ్ఞానం పెరిగినప్పుడు, అవేర్నెస్ పెరిగినప్పుడు యూ బికమ్ వెరీ కంఫర్ట్, యూ విల్ బి కన్సోల్డ్ ఆటోమేటికలీ, పీస్ఫుల్గా ఉండగలుగుతాం. కన్సోల్ ఆల్వేస్ అండ్ క్యూర్ రేర్లీ మీరు మీ టెక్నిక్స్ అప్లై చేయండి, వెరీ రేర్లీ. దట్ ఈస్ వాట్ వాస్ సెడ్, ఓకే. అంటే అన్నిటికీ మందులు రాయమని కూడా ఏం చెప్పలేదు, అంటే ఇట్ ఈస్ నాట్ ఎ క్రిటిసిజం, బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అలా తయారైపోయింది. డాక్టర్లు అలాగే రాస్తారు, మనం కూడా ప్రతిదానికి ఏదో ఒకటి వేసుకోవాలని ట్రై చేస్తాం. బట్ మీరు ఇలా కొన్ని ఫండమెంటల్స్ యూ కెన్ అప్లై, ఓకే. చాలా అద్భుతంగా పనిచేస్తాయి, మీరు ఇవన్నీ అప్లై చేయొచ్చు. అండ్ సైకలాజికల్ ఇండ్యూస్ స్ట్రెస్లో ఇవాళ రోజుల్లో, ఈ రోజుల్లో ఉన్న మన వర్క్ కల్చర్, వర్క్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఎక్కువ వరకు సిస్టమ్స్ ముందు వర్క్ చేయడం, రైట్. అండ్ ఒకవేళ సిస్టమ్స్ ముందు వర్క్ చేయడం ఒకటి, ఫోన్స్ ఎక్కువ అంటే అన్ని వాట్సాప్ మెసేజ్లు, అన్ని వాటిల్లో ఎక్కువ రన్ అవుతుంది బిజినెస్. ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేయాలన్నా, ఏదైనా చెప్పాలన్నా మెసేజ్లు వాటిలో పంపిస్తున్నారు, మనం మోస్ట్ ఆఫ్ ద టైం స్క్రీన్స్ అవి చూస్తున్నాం, రైట్. జనరల్ స్ట్రెస్ని, అంటే మనకి జనరల్ స్ట్రెస్ అవాయిడ్ చేయడానికి
వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ డిజిటల్ డిటాక్సిఫికేషన్, రైట్? అంటే పడుకోవడానికి ఒక గంట ముందు నుంచి ఫోన్ పక్కన పెట్టామనుకోండి, 2 థింగ్స్ వి గెట్ బెనిఫిటెడ్. ఫోన్ రేడియేషన్ నెంబర్ 1. మీరు మాన్యువల్లో చదవండి, మీరు ఆ రేడియేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది వాళ్ళు రాస్తారు, ఫోన్ మాన్యువల్లో రాస్తారు. ఇవాళ రేపు నావడేస్ దెర్ ఇస్ నో ఫిజికల్ మాన్యువల్, మీకు లింక్ అది ఇస్తున్నారు, ఎప్పుడన్నా వీలుంటే చదవండి, ఇట్స్ ఫర్ నాలెడ్జ్ సేక్. ఓకే, సో రేడియేషన్ నుంచి ఎఫెక్ట్ నుంచి బయటకు వస్తాం ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఐస్ చాలా స్ట్రెయిన్ అవుతాయి బ్లూ లైట్ చూసినప్పుడు. దట్ ఈస్ ఆల్సో అలోపతి సిస్టంలో, మోడర్న్ సిస్టంలో కూడా దట్ ఈస్ ఆల్సో ప్రూవ్డ్. ఓకే, బ్లూ లైట్ ఏంటంటే ఇట్ స్ట్రెస్సెస్ ద ఐస్ని స్ట్రెస్ చేసినప్పుడు ఏంటంటే ఆ స్ట్రెస్ని రిపేర్ చేసుకునే ప్రాసెస్లో ఐస్ బ్రెయిన్ బిజీ ఉంటాయి. ఆ టైంలో మనం వేరే డిజార్గనైజ్డ్ వర్క్స్ అలా ఉన్నప్పుడు ఏంటంటే చిడిచిడా పని, చిరాకు వచ్చేస్తుంది. ఆ చిరాకులో మనల్ని ఎవరన్నా చాలా దగ్గర వాళ్ళు పలకరించినా కూడా కరెక్ట్గా ఆన్సర్ చేయం, దెన్ రిలేషన్షిప్ డిస్టర్బ్ అవుతుంది. ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ గెట్స్ డిస్టర్బ్ అన్నమాట. ఓకే, సో దీనికి ఏంటంటే మోస్ట్ ఈజియర్ అండ్ సింపుల్ థింగ్స్ ఇస్ స్థిర సుఖం ఆసనం అన్నాం కదా, ఆసనం స్థిరంగా సుఖంగా అలాగే ఏంటంటే మన చుట్టూతో ఉన్న వస్తువుల్ని, మనం చేసే పనుల్ని ఆర్గనైజ్ చేసుకోవడం ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు అవాయిడ్ స్ట్రెస్. అవాయిడ్ కాదు, ప్రివెంట్ స్ట్రెస్ యాక్చువల్లీ. ఓకే, మనం ప్రాపర్గా మన వర్క్స్ అన్నిటిని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, రైట్? అండ్ సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ మనం స్కెడ్యూల్ కూడా చేసుకున్నాం అనుకోండి, దెన్ మన మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ మిస్ అవ్వవు, రైట్? ఓన్లీ ద వర్క్స్ విల్ బి డన్ ఆర్ ద వన్స్ విచ్ ఆర్ షెడ్యూల్డ్, రైట్? మనం షెడ్యూల్ చేసుకోవడం, ప్లాన్ చేసుకోవడం, దాన్ని ప్రాపర్గా డేకి ఆర్గనైజ్ చేసుకోవడం, దెన్ షెడ్యూల్ చేసుకోవడం. ఇది చేసుకుంటే ఏంటంటే జనరల్ స్ట్రెస్, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ జనరల్ స్ట్రెస్, ఇప్పుడు పిల్లలతో స్ట్రెస్ వస్తుంది, పిల్లలు చెప్తే వినరు, ఇలాంటి స్ట్రెస్ ఉంటుంది. మనం అనుకున్నట్టుగా చదవకపోవడం, ఇలాంటి స్ట్రెస్ ఉంటుంది, రైట్? అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అంటే ఒక్కొక్కరి మానసిక సిచ్యువేషన్ ఒక్కో రకంగా ఉంటుంది. వన్ డజన్ గ్రాస్ప్ ద అదర్ సిచ్యువేషన్. అంటే ఆ కంపాటబుల్గా మాట్లాడకపోవడంతో ఏంటంటే అదొక స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. బికాస్ దట్ రిలేషన్షిప్ ఈస్ టేకెన్ యాజ్ గ్రాంటెడ్. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఈస్ టేకెన్ యాజ్ గ్రాంటెడ్ ఆల్వేస్. అంటే ఒకరినొకరు గ్రాంటెడ్గా తీసుకుంటారు, పర్లేదు మనం ఎలా అన్నా ఎలా బిహేవ్ చేసినా చెలేగా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. సో దట్ ఆల్సో క్రియేట్ స్ట్రెస్, రైట్? సో ఇవేంటంటే వీలైనంత ఆర్గనైజ్ చేసుకోవడం, కాన్షియస్గా ఉండడం అలవాటు చేసుకుంటే లాట్ ఆఫ్ థింగ్స్ విల్ గో అవే. ఓకే, planning and organizing is one fundamental thing, and then organizing your next level is organizing your activities in the mind, and then comes the organizing your thoughts. Okay, మనం ఒక పని చేస్తున్నామంటే ఆ పనికి ఫుల్ ఇండివిజిబుల్ టైం ఇచ్చామనుకోండి, అంటే టైంని మళ్ళీ ఇంకోటి డివైడ్ చేయడం, మధ్యలో కాల్స్ వస్తే తీసుకోవడం, అది ఇది ఎక్కువ డిస్టర్బెన్స్ పెట్టుకోవద్దు. కంటిన్యూస్ 1 hour మీరు ఒకే పని చేయండి, ఆటోమేటిక్గా మీకు ప్రశాంతత వస్తుంది, స్థిరంగా ఉంటారు. స్థిరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సుఖం వస్తుంది మనసులో. మీరు పని చేసినా కూడా సుఖంగా ఫీల్ అవుతారు. మీరు చూడండి, మీరు స్త్రీలు వంటలు చేసేటప్పుడు, మీరు డిస్టర్బెన్స్ లేకుండా చేస్తారనుకోండి, పిల్లలు, భర్త, ఇంకా ఎవరు డిస్టర్బ్ చేయలేదు అనుకోండి, మీరు కంటిన్యూస్ అదే వంట మీద ఉంటే వంట టేస్ట్ పెరుగుతుంది అండ్ మీరు పీస్ఫుల్గా చేస్తారు, రైట్? సో సేమ్ థింగ్ హోల్డ్స్ గుడ్ ఫర్ అదర్ యాక్టివిటీస్ ఆల్సో. ఈ మల్టీ టాస్కింగ్ అని అదని కొత్త ఫినామినాలు పట్టుకొని, రైట్? మనం వీఆర్ వాచింగ్ కదా, ఈవెన్ మూవీస్లో కూడా వాడు తింటా ఉంటాడు, దెన్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు, ఇంకేదో టైప్ చేస్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే ఒక ఫ్యాసినేటింగ్ థింగ్ లాగా చూపిస్తారు, చాలా ఇలా చేస్తే చాలా పనులు అవుతాయి అని చూపిస్తారు. బట్ యాక్చువల్లీ ఇన్ రియాలిటీ పనులు అయ్యేది తక్కువ, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. అలా ఆల్వేస్ వీలైనంత వరకు టాస్క్లను ఏంటంటే వన్ ఆఫ్టర్ ద అదర్ చేయడం. అలా చేయలేనప్పుడు టాస్క్ని సబ్ టాస్క్గా చేసుకొని ఒక సబ్ టాస్క్ దగ్గర ఫుల్ స్టాప్ పెట్టుకొని ఇంకొక టాస్క్ చేయడం, రైట్? మనం చేద్దాం అనుకున్న పనులని ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి. చేసుకుంటే మానసిక స్థిరత్వం వస్తుంది అనమాట, రైట్? నెంబర్ అది వన్ వే. అనదర్ వే ఏంటంటే ఏదైనా పని చేసే ముందు ఒక 10 breaths, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్, ఆర్ స్లోలీ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. ప్రాణాయామం చేయడానికి ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే చేయి నొప్పి పెడితే, ఎక్కువసేపు చేస్తే చేయి నొప్పి పెడితే 3-4 బ్రీత్లకే నొప్పి వస్తుంది కొంతమందికి. అలా ఉంటే నార్మల్లీ యూ బ్రీత్ ఇన్, జస్ట్ హోల్డ్, బ్రీత్ అవుట్, రెగ్యులేట్ ఫర్ అట్లీస్ట్ ఒక 10 to 20 breaths చేశారనుకోండి, మైండ్ స్థిరం అవుతుంది. దెన్ స్టార్ట్ యువర్ వర్క్, ఇట్ విల్ బి పర్ఫెక్ట్. వర్క్ ఇంకా ఎఫెక్టివ్గా చేయగలుగుతారు. ఓకే, సో ఏ వర్క్ చేయడానికన్నా ముందు ప్లాన్ చేసుకోండి, దెన్ యూ అప్లై లిటిల్ ప్రాణాయామం అండ్ గెట్ ఇన్ టు ద వర్క్.
దట్స్ అనదర్ థింగ్. ఇంకా నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఒక 10 బ్రీత్స్ చేసుకొని దెన్ యూ రిమెంబర్ గాడ్, రైట్? ఆ చేసే కర్మ యొక్క ఫలాన్ని భగవంతునికి అర్పణ చేసి, రైట్, పరమాత్మ, రైట్, తండ్రి నేను ఇప్పుడు ఇది చేయబోతున్నాను, రైట్? సో ఇదంతా ఈ కర్మఫలం నీదే, రైట్? చేయించేవాడివి నువ్వే, చేసేవాడివి కూడా, నా ద్వారా చేసేవాడివి కూడా నువ్వే, యు ఆర్ ఎవ్రీథింగ్ అని భగవంతునికి అర్పణ చేశామనుకోండి, ఈశ్వర ప్రణిధానాన్ని అని మనం చదువుకున్నాం, రైట్, యమనియమాలలో. సో ఈశ్వర ప్రణిధానం చేసినప్పుడు కూడా ఆటోమేటికల్లీ మనసు స్థిరమైపోద్ది, ఈజీ అయిపోద్ది. సో ఇలా మనం టెక్నిక్స్ని వాడచ్చు, రైట్, వేరియస్ వేస్లో. అండ్ అనదర్ టెక్నిక్ ఏంటంటే పడుకునే ముందు, నిద్రకి ముందు, డే అంతా చాలా అంటే ఇప్పుడు చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ కొంత చేయగలుగుతాం, డోంట్ వరీ. 5% చేసినా డోంట్ వరీ, కీప్ ఇంప్రూవింగ్. 0.5% లాగా ఇంప్రూవ్ చేసుకుంటే ఒక 15 రోజుల్లో ఇంప్రూవ్ అవుతుంది, రైట్? అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ ద థింగ్స్, బిఫోర్ స్లీప్ do pranayama for half an hour, right? After wake up, do pranayama for half an hour. Minimum is half an hour, maximum you can do whatever long. ప్రాణాయామం అంటే అన్ని చేయక్కర్లేదు, జస్ట్ అనులోమ విలోమ, స్థిరత్వం తెచ్చేది అనులోమ విలోమ అని వీలైనంత స్లోగా చేయండి, ఇట్ విల్ హెల్ప్. వీ హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ దట్ ఆల్సో. సో మీరు చేయండి, చేస్తే అది చాలా హెల్ప్ అవుతుంది. ఇలా డైలీ మనం వాడుకోవచ్చు, అంటే డైలీ పనులలో స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి, స్ట్రెస్ మేనేజ్మెంట్కి వీ కెన్ యూజ్ దిస్ టెక్నిక్. అపార్ట్ ఫ్రమ్ దిస్, కంపాటబుల్ ఫుడ్ తీసుకోవడం. డైట్ గురించి ఇంతకుముందు ఒక సెషన్లో చెప్పాను. సో కంపాటబుల్, శరీరానికి ఏది వర్క్ అవుతుందో దేశకాల పరిస్థితులను బట్టి. ఇప్పుడు చలికాలం నడుస్తుంది, చలికాలంలో ఫైర్ ఎక్కువ ఉంటుంది స్టమక్లో, ఆకలి ఎక్కువ ఉంటుంది, రైట్? బట్ ఎట్ ద సేమ్ టైం చలికి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది, సెడెంటరీ నేచర్ కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ బ్యాలెన్స్, అంటే రైట్ ఫుడ్ తీసుకొని మనం బ్యాలెన్స్ చేసుకున్నాం అనుకోండి. సో చాలా వరకు ఫుడ్ మనం ఎక్సెసివ్ ఫుడ్, ఓవర్ ఈటింగ్ లేకపోవడం, అపరిగ్రహం అని చదువుకున్నాం కదా, ఫుడ్లో కూడా అపరిగ్రహం యూజ్ చేయాలి. డోంట్ టేక్ ఎక్స్ట్రా, యూ టేక్ ఓన్లీ ద రిక్వైర్డ్ అమౌంట్. దెన్ ఆటోమేటికల్లీ శరీరం స్థిరంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, రైట్? అండ్ ఆటోమేటికల్లీ లోపల ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇట్ రిపేర్స్ ఇట్ సెల్ఫ్ ఎవ్రీ డే. డ్యూరింగ్ అవర్ స్లీప్ హోల్ బాడీ గెట్స్ రిపేర్డ్ అండ్ ఆల్ బూస్టర్స్ గెట్స్ ఇన్ టు యువర్ బాడీ. మనం బయట నుంచి బూస్టర్స్ తీసుకుంటూ ఉంటారు కదా, పిల్లలకి ఇప్పిస్తుంటారు కదా, ఇది రావద్దు అంటే 3 నెలలు 6 నెలల వరకు లేదా 2 years వరకు ఏవో ఇస్తూనే ఉంటారు, మంత్కి 2 monthsకి 3 monthsకి 6 months, రైట్? సో ఆల్ దోస్ బూస్టర్స్ యూ ఆటోమేటికల్లీ గెట్ ఎవ్రీ డే. శరీరం ఉత్పత్తి చేస్తుంది, మన ఎండోక్రైన్ సిస్టమ్, రైట్, కరెక్ట్గా పనిచేస్తుంది, రైట్? సో అలా మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. కొంచెం టెక్నికల్గా చెప్పాను, బట్ స్ట్రెస్ మేనేజ్మెంట్కి దీస్ ఆర్ ద ఈజియర్ వేస్ ఆటోమేటిక్గా. అండ్ నైస్ మ్యూజిక్ కూడా వినొచ్చు మీరు. వెన్ యూ ఆర్ స్ట్రెస్డ్ అవుట్, గివ్ 5 minutes టు యువర్ సెల్ఫ్. డే అంతా వేరే వాళ్ళకి ఇచ్చేసారుగా టైం అంతా, సో ఒక 5 minutes, ఇంటికి వచ్చాక 5 minutes or 10 minutes మీకు ఇచ్చేసుకొని స్మూత్ పీస్ఫుల్, ఈవినింగ్ అయితే ఎస్పెషల్లీ స్మూత్ పీస్ఫుల్ మ్యూజిక్ పెట్టుకోండి, సో దట్ ఇట్ వోంట్ డిస్టర్బ్ యువర్ స్లీప్. ఓకే, నైట్స్ మూవీస్ వాచ్ చేయడం అలా